హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు తను జపాన్లో ఉన్న ఎస్రెంగేట్ ద్వారా జైంట్ల మోనార్క్ని కలుసుకొని మోనార్క్ల గురించి, రూలర్ల గురించి, వాళ్ళ మధ్య జరగబోయే యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. అలా డంజన్ని క్లియర్ చేసిన తరువాత జిన్హో వాళ్ళ నాన్న నిజంగానే ఎటర్నల్ స్లంబర్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయారని తెలుసుకోవడంతో తన బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్ని కూడా కాపాడతాడు. అలా తిరిగి జపాన్లో పనులన్నీ పూర్తి చేసుకొని తిరిగి కొరియాకు వస్తుండగా ఫ్లైట్లో హంటర్స్ బ్యూరో నుంచి ఆడమ్ వైట్ని కలుసుకొని నేషనల్ హంటర్ క్రిస్టోఫర్ రీడ్ని ఎవరో చంపేశారని, దానికి కారణం జిన్వు వాళ్ళ ఫాదర్ అని, జరగబోయే ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్లో పబ్లిక్గా ఇది అనౌన్స్ చేస్తారని తెలియచేస్తారు. ఈ ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్కి జిన్వు కూడా వస్తున్నాడని తెలుసుకోవడంతో హ్వాంగ్కి జిన్వుపై పగుందని తెలుసుకున్న థామస్ ఆండ్రే జిన్వుతో ఆటలాడద్దని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. అలా మొత్తానికి ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ మొదలవ్వబోతుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. ముందుగా మై హీరో అకాడమియా ఫ్యాన్స్కి అయితే చాలా మంచి న్యూస్. మై హీరో అకాడమియా యువర్ నెక్స్ట్ మూవీ ఈ ఫ్రైడే ఆగస్ట్ 2న జపాన్లో రిలీజ్ అయింది. ఈ మూవీ 1 hour 52 minutes ఉందంట. జపాన్లో రిలీజ్ అయితే మేమెలా చూసేది అంటారా? ఈ మూవీ వరల్డ్ వైడ్గా అక్టోబర్ 11న రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాలో కూడా పీవీఆర్ ఇంకా ఐనాక్స్ థియేటర్స్ ఉన్న సిటీస్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది సరిపోదన్నట్టు మై హీరో అకాడమియా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న డేకు ఇంకా షిగరాకి మధ్య జరగబోయే ఫైట్ ఆగస్ట్ 3న రిలీజ్ అయింది. కాబట్టి ఇప్పటి వరకు చూడకపోతే మిస్ కాకుండా చూసేయండి. ఇంకా అయిపోలేదు. మై హీరో అకాడమియా మాంగా లాస్ట్ చాప్టర్ ఆగస్ట్ 5న రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి మై హీరో అకాడమియా యానిమే కూడా త్వరలో నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ అయిపోతుందేమో చూడాలి. ఇకపోతే వన్ పీస్ ఫ్యాన్స్ రీసెంట్గా జరిగిన షాంక్స్ వర్సెస్ కిడ్ ఎపిసోడ్లో ఉన్న యానిమేషన్స్కి, ఆ ఫైట్ సీన్కి స్టన్ అయిపోయి షాంక్స్కి ఫ్యాన్ అయిపోయారు. ఆ ఎపిసోడ్ ఐఎండిబిలో హైయెస్ట్ రేటెడ్ యానిమే ఎపిసోడ్ అవ్వడమే కాకుండా ఐఎండిబిలో వన్ పీస్ని 2024 ఫస్ట్ హాఫ్లో హైయెస్ట్ రేటెడ్ టీవీ షోగా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇది సరిపోతున్నట్టు ఈ సండే గార్ప్ గెలాక్టిక్ ఇంపాక్ట్ ఎపిసోడ్ యానిమేట్ అవ్వబోతుంది. అది కూడా ఇదే రేంజ్లో ఉంటుందేమో చూడాలి. ఇకపోతే మీలో చాలామంది ఫిల్లర్ 5 గురించి, బోరుటో మాంగా నెక్స్ట్ చాప్టర్ గురించి అడుగుతున్నారు. బోరుటో మాంగా చాప్టర్ అయితే నేను చెయ్యగలిగిందేం లేదు. ప్రతి మంత్ 21కి రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నారుటో బోరుటో ఫిల్లర్ 5 కోసం అయితే క్లాసిక్ నారుటో సిరీస్లో ఫస్ట్ మూవీ క్లాష్ ఆఫ్ నింజా ఇన్ ల్యాండ్ ఆఫ్ స్నో, లేదా నారుటో షిప్పుడెన్ నుంచి నారుటో మినాటోని పాస్ట్కి వెళ్ళి కలుసుకున్న మూవీ ద లాస్ట్ టవర్, లేకపోతే అకట్స్కి ఎలా ఫామ్ అయిందో చెప్పే ఫార్మేషన్ ఆఫ్ అకట్స్కి. ఈ మూడిటిలో ఏ ఫిల్లర్ కావాలో మన ఛానల్ కమ్యూనిటీలో పోల్ పెట్టా. కాబట్టి వెళ్ళి మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ కామెడీ యానిమే. ఈ యానిమే కూడా మన సోలో లెవెలింగ్ లాగా కొరియన్ మాన్వాడి బేస్ చేసుకొని యానిమేట్ చేశారు. ఈ యానిమే పేరు డైలీ లైఫ్ ఆఫ్ ద ఇమ్మోర్టల్ కింగ్. ఈ యానిమే ఇప్పటి వరకు 4 సీజన్లని 51 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది. రీసెంట్గా సీజన్ 1 15 ఎపిసోడ్లని క్రంచీరోల్లో తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ కథలో హీరో వ్యాంగ్లింగ్ చిన్నప్పటి నుంచి చాలా పవర్ఫుల్, కానీ తన పేరెంట్స్ కారణంగా నార్మల్ లైఫ్ బతకడానికి డిసైడ్ అయ్యి హై స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే
తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఇది చాలా ఎంటర్టైనింగ్గా సరదాగా ఉంటుంది. కాబట్టి చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ కోసం రకరకాల దేశాల నుంచి గొప్ప గొప్ప హంటర్స్ అందరూ అమెరికాకి చేరుకుంటారు. అలా జర్మనీకి చెందిన ఎస్ ర్యాంక్ హంటర్ లెనార్డ్ నెయిర్మెన్ దూరంలో ఉన్న జిన్వుని చూడడంతో తనని పలకరిద్దాం అనుకుంటాడు. కానీ సడన్గా షాక్ అయ్యి ఆగిపోతాడు. ఏమైంది? పలకరిస్తా అని అలా బిగుసుకుపోయావు. నీకవి కనిపించట్లేదా? ఏం కనిపిస్తున్నాయి? వాడు షాడోలని వేరే డైమెన్షన్ నుంచి సమన్ చేయట్లేదు, వాటిని తనతో పాటు తన షాడోలో తెస్తున్నాడు. అలాంటి ఒక ఆర్మీతో కావాలనుకుంటే అమెరికా మొత్తంతో యుద్ధం చేయొచ్చు. అన్నా, అతనెవరో మిమ్మల్నే చూస్తున్నాడు. మీకు అతను తెలుసా? లేదు, వాడిని ముందెప్పుడు చూడలేదు. మీరు జపాన్లో చేసిన రైడ్ వల్ల ప్రపంచమంతా మీకు ఫ్యాన్స్ పుట్టుకొస్తున్నట్టున్నారు. అన్నట్టు మిస్టర్ జించుల్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను మిస్టర్ సాంగ్కి బాడీగార్డ్గా వచ్చాను. క్షమించండి, నాకు సరిగ్గా వినిపించలేదు. బాడీగార్డ్గా వచ్చాను. బాడీగార్డా? ఎవరికో ఇంకోసారి చెప్తారా? చూస్తుంటే వాళ్ళు మనల్ని పలకరించడానికి వస్తున్నట్టున్నారు అనడంతో ఆడమ్ వైట్ జిన్వుని పలకరించి తనతో వచ్చిన జించుల్ ఇంకా జిన్హోలని గార్డ్ల ద్వారా హోటల్కి తీసుకెళ్తానని చెప్పి జిన్వుని మాత్రం తనతో రమ్మంటాడు. దానితో జిన్వు ఇది ఒకవేళ మళ్ళీ తన ఫాదర్ గురించి అడగడానికి అనుకుంటే జిన్వుకి ఫెడరల్ బ్యూరో తెలియచేయమన్న టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికి అని చెప్పి జిన్వుని వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్తూ దారిలో క్రిస్టోఫర్ రీడ్ చనిపోవడంతో తన స్థానాన్ని భర్తీ చేయగలిగే గొప్ప హంటర్ కోసం వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని, దానికి జిన్వు సహకరిస్తే తనకి చరిత్రలోనే అత్యంత శక్తివైన మాన్స్టర్ నిప్పులు కక్కే డ్రాగన్ కామిష్ యొక్క రూన్ స్టోన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఆడమ్ జిన్వుకి తెలియచేస్తాడు. మరి మేము మీకు ఇస్తున్న ఈ కొత్త ఆఫర్కి ఏమంటారు మిస్టర్ సాంగ్? ఆ ఫోటో, ఒక్కసారి ఆ ఫోటోని కొంచెం క్లియర్గా చూపిస్తారా? నేను దానిని పూర్తిగా చూడాలనుకుంటున్నా. మీరు కామిష్ అస్థికల యొక్క ఫోటో గురించి మాట్లాడుతున్నారా? మీరు కామిష్ అస్థికల్ని అప్పటి నుంచి భద్రంగా ఉంచారా? అవును, కానీ అది ఇప్పుడు ఎక్కడుంది? నన్ను ముందక్కడికి తీసుకెళ్ళండి. ఏంటి ఇప్పుడా? నేను మీ బ్యూరో కోసం నా సమయాన్ని కేటాయిస్తున్నా కాబట్టి నేను అడుగుతుంది అంత పెద్ద విషయమేం కాదనుకుంటున్నా. నాకది ఇప్పుడు ఎక్కడుందో తెలీదు మిస్టర్ సాంగ్, కానీ మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారంటే నా సుపీరియర్స్ని అడుగుతా. కాబట్టి వాళ్ళకి పరిస్థితి గురించి తెలియచేసే వరకు మీరు ఇక్కడ వెయిట్ చేస్తారా? సరే, కానీ ఇక్కడ వెయిట్ చేసే బదులు అదేదో నీతో వస్తా. ఏంటి, మీరు నాతో వస్తారా? అయితే ఇప్పుడు మిస్టర్ సాంగ్ని నీతో పాటు ఇక్కడికి తెచ్చావా? మరి రూన్ స్టోన్ గురించి మనం ఇస్తున్న ఆఫర్ గురించి ఏమంటున్నాడు? లేదు సార్, అసలు తను దాని గురించి పట్టించుకోవట్లేదు. అయితే వాడు కామిష్ అస్థికల్ని చూడాలనుకుంటున్నాడా? సరే, అయితే నేను దీని గురించి మిస్టర్ కార్నర్తో చర్చించాలి. వెళ్ళి బయట వెయిట్ చేస్తావా? సరే సార్. కార్నర్ గారు, వాడు కామిష్ అస్థికల్ని ఎందుకు చూడాలనుకుంటున్నాడో మీకేమైనా ఐడియా ఉందా? మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు సార్, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. వాడు కేవలం దానిని చూడ్డానికైతే వచ్చుండడు. మనం తనకిస్తామన్న రూన్ స్టోన్ తనకి కొత్త స్కిల్స్నిచ్చి వాడి శక్తిని పెంచచ్చు. కానీ ఒకవేళ కామిష్ అస్థికల్ని తను చూడడం తనకి అంతకన్నా ముఖ్యమేమో. కానీ వాడి ఎబిలిటీ తన చేతులతో చంపిన వాటి మీదే పనిచేస్తుంది కదా. ఒక్క సెకండ్, ఒకవేళ వాడి ఎబిలిటీ చాలా కాలం ముందు ఎవరో చంపిన వాళ్ళని కూడా తీసుకురాగలిగితే, ఓరి దేవుడా, వాడు కామిష్ని తను సమన్ చేయగలిగే మాన్స్టర్లా మార్చాలనుకుంటున్నాడు. ఏంటి? అది నిజమైతే మనం ఎలా అయినా వాడిని ఆపాలి. ఒక్క వ్యక్తి దగ్గర అంత శక్తి ఉండకూడదు. కానీ సార్, మనం వాడు చెప్పింది చేయకపోతే వాడితో పెంచుకున్న సంబంధం పూర్తిగా చెడిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? సరే, అయితే నేనే వాడిని పర్సనల్గా అక్కడికి తీసుకెళ్తా.
అంటూ మొత్తానికి మన హీరో జిన్వుని కామిష్ అస్థికలున్న బేస్మెంట్కి తీసుకెళ్ళడానికి ఫిక్స్ అవుతారు. బేస్మెంట్కి దగ్గరికి చేరుకోవడంతో జిన్వు మానాని ఫీల్ అవుతాడు. చనిపోయిన 8 ఏళ్ల తర్వాత కూడా ఇంత మానా రిలీజ్ చేస్తుందంటే దానిని షాడో సోల్జర్గా మార్చగలిగితే ఎంత బలమైన షాడో అవుతుందో అనుకుంటాడు. అలా మొత్తానికి కామిష్ స్కెలిటన్ దగ్గరికి చేరుకుంటారు. ఇది బతికుండగా 100ల కొద్దీ గొప్ప హంటర్స్ని చంపింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తానికి కరెంట్ని కూడా దీని రూన్ స్టోన్ నుంచే తయారు చేస్తున్నాం. దీనిని చూశారు కదా, ఇక మీరు సాటిస్ఫై అయ్యారా మిస్టర్ సంగ్? మీరు కొంచెం వెనక్కి వెళ్తారా? సార్, మీరు ఇది ఖచ్చితంగా చెయ్యాలనుకుంటున్నారా? మరేం పర్లేదు, నేను వాడికి పర్మిషన్ ఇస్తున్నా. వాడేం చేయగలడో మన కల్లారా చూద్దాం అంటుండగా మన హీరో జిన్వు ఎరైజ్ అంటూ కామిష్ షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినా అది ఫెయిల్ అవుతుంది. దానితో జిన్వు మరింత కాన్సన్ట్రేట్ చేసి రెండవసారి ఎరైజ్ వాడితే చుట్టూ భయంకరమైన మ్యాజికల్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఆ స్కెలిటన్లో నుంచి ఎంతో బలమైన భయంకరమైన షాడో ఫామ్ అయ్యి డ్రాగన్ రూపంలోకి మారి గర్జిస్తే చుట్టూ ఉన్న లైట్లు పగిలిపోతాయి. నన్ను సమన్ చేసింది నువ్వేనా, చావుకి రాజైన షాడో మోనార్క్? అసలిది ఎలా సాధ్యం? అసలేంటది? మనుషులు నేను మనుషుల్ని చంపాలి అంటూ కామిష్ కేవలం టచ్ చేస్తేనే మ్యాజిక్ ఎనర్జీతో నిండిన ఆ గ్లాస్కి క్రాక్స్ వచ్చేస్తాయి. దానికే అందరూ ఆశ్చర్యపోతుంటే కామిష్ మళ్ళీ గర్జిస్తే ఆ గ్లాస్ ముక్కలు ముక్కలుగా బద్దలైపోతుంది. దానితో ఆగకుండా కామిష్ తన శక్తంతా సేకరించి అటాక్ చేయబోతుంటే, సార్, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. అది కామిష్ అటాక్. పరిగెత్తినా దాని నుంచి తప్పించుకోలేం. ఇక చాలా అప్పు. నీలో ఉన్న ఎసెన్స్ స్టోన్ నువ్వు చనిపోవడంతో ఎప్పుడో తొలగించబడింది. నువ్వింకా రూలర్స్ మాటలు వినాల్సిన అవసరం లేదు. ఏంటి? సాంగ్ జిన్వు ఇప్పుడు మాన్స్టర్ల భాషలో మాట్లాడుతున్నాడా? ఏమో, చూస్తుంటే అలానే ఉంది. ఒక షాడో మోనార్క్ బానిసగా బతికొస్తే ఇలా అనిపిస్తుందన్నమాట. ఒకప్పుడు డ్రాగన్ కింగ్ కింద పనిచేసిన నేను ఇప్పుడు సరికొత్త షాడో మోనార్క్ ముందు తల వంచుతున్నా. నువ్వు డ్రాగన్ కింగ్ కింద పనిచేసావా? అవును ప్రభు. ఎన్నో బలమైన డ్రాగన్లకి రాజైన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్కి నేనొకప్పుడు సేవకుణ్ణి. దీని నుంచి నేను భయంకరమైన కోపాన్ని ఫీల్ అవుతున్నా. ఒక షాడో సోల్జర్ నుంచి ఇంత ఈగోని ఫీల్ అవ్వడం ఇదే మొదటిసారి. నేను ఇప్పటి వరకు షాడోలుగా మార్చిన మాన్స్టర్లతో పోలిస్తే ఇది వేరే లెవెల్లో ఉంది అని జిన్వు అనుకుంటున్నా. కామిష్ మాత్రం తన మాస్టర్ తనని టచ్ చేసినందుకు సంతోషంలో తోకూపుతుంటాడు. అది మిస్టర్ కార్నర్, అది ఇప్పుడు తన తోకూపుతుందా? చావుకి రాజైన షాడో మోనార్క్, జైంట్లకి రాజైన మోనార్క్ ఆఫ్ బిగినింగ్, అయితే మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ కూడా సిస్టమ్ నాకు చూపించిన 9 మోనార్క్లలో ఒకడా? దురదృష్టవశాత్తు నేను మీకిక వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది ప్రభు. ఏంటి? ఎందుకని? మనం కలవడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏంటి అంటే షాడో మోనార్క్ శక్తి కూడా 8 ఏళ్ల క్రితం చనిపోయిన వారిని వెనక్కి తేలేదా? సిస్టమ్ సమాధానం చెప్పు. మీకు ఎప్పటికీ సేవ చేసుకునే అవకాశం వచ్చిన వారిని చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది ప్రభు. ఒక్క సలహా, రూలర్ల ద్వారా శక్తిని పొందిన 4 మనుషులున్నారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కలిసింది కొద్దిసేపటికి అయినా. కలిసినందుకు సంతోషం అంటూ కామిష్ షాడో పూర్తిగా మాయమైపోయి సిస్టమ్ షాడో ఎక్స్ట్రాక్షన్ ఫెయిల్ అయినట్టు తెలియచేసి కామిష్ చనిపోయి చాలా కాలం కావడం వల్ల ఇక షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడం కుదరదు అని తెలియచేస్తుంది. మిస్టర్ వైట్,
డైరెక్టర్కి నాకు క్షమాపణలు తెలియచేయండి. జరిగిన నష్టానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను. మరేం పర్లేదు అంటుండగా సైలెంట్గా వెళ్తున్న జిన్వుని చూసి డైరెక్టర్ ఇంకా ఆడమ్ షాక్ అయిపోతారు. ఎందుకంటే జిన్వు కోపంలో గుద్దితే ఆ స్టీల్ డోర్ పూర్తిగా విరిగిపోతుంది. దానితో తనొక బలమైన షాడోని పొందలేకపోయినందుకు జిన్వు చాలా బాధపడతాడు. కట్ చేస్తే జిన్వు జించుల్ ఇంకా జిన్హో చేరుకున్న బిల్డింగ్ని చేరుకుంటాడు. మిస్టర్ సాంగ్, మీరు ఎందుకని నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు? నేను వెళ్ళిన చోట అసలు సిగ్నల్ లేదు. అయితే మీరు జిన్హో గారిని కలుసుకున్నారా? మీ నుంచి కాల్ రాగానే వెళ్ళిపోయారు. ఏంటి, నా నుంచి కాల్ వచ్చిందా? మీరు బ్యూరో దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పారంట కదా. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా. బ్యూరోకి వచ్చిన వాళ్ళ లిస్ట్లో ఆయన పేరు లేదు. ఏంటి, ఇది ఎలా సాధ్యం? స్కావెంజర్స్ గిల్డ్కి చెందిన ఒక హంటర్ ఆయన్ని పిక్ చేసుకొని 2 గంటలవుతుంది. స్కావెంజర్స్ గిల్డ్కి మాకు మంచి సంబంధం ఉందనేది నిజమే, కానీ వాళ్ళు మా తరపున ఎప్పుడూ ఎవరిని పిక్ చేసుకోరు. ఒక్కసారి వాళ్ళ గిల్డ్కి ఫోన్ చేసి కనుక్కుంటా. ఎందుకని నాకు ఇప్పుడు ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. ఏంటి మీరు చెప్తుంది? మా గిల్డ్ వాళ్ళు ఆజిన్ గిల్డ్ వైస్ మాస్టర్ని పిక్ చేసుకున్నారా? వీల్లేదు. అంటే ఒకవేళ దీని గురించి మిస్టర్ సాంగ్కి తెలుసా? ఆయనకి ఇంకా ఎవరు తీసుకెళ్లారో తెలీదు. సరే, వెంటనే దీని గురించి వీలైనంత త్వరగా కనుక్కుంటా. మిస్టర్ సాంగ్, స్కావెంజర్స్ గిల్డ్ వీలైనంత త్వరగా దీని గురించి కనుక్కొని చెప్తానని చెప్పారు. హా, ఈయన ఏమైపోయారు? అంటుండగా దూసుకెళ్తున్న మన హీరో జిన్వుని చూస్తాం. ఇదంతా నా తప్పే. నేను జిన్హో వాళ్ళ నాన్నని కాపాడడానికి షాడో ఎక్స్చేంజ్ వాడిన తర్వాత మళ్ళీ జిన్హోకి షాడో సోల్జర్ని అసైన్ చేయలేదు. మళ్ళీ ఇంకో తప్పు జరగనివ్వకూడదు. బయటికి రండి అంటూ జిన్వు తన షాడో సోల్జర్స్ అందరినీ బయటికి రప్పించి జిన్హో కోసం వెతకడానికి పంపుతాడు. కట్ చేస్తే ఇదే టైంలో ఎంతో మందిని కొట్టి కోపంతో రగిలిపోతున్న థామస్ ఆండ్రేని చూస్తాం. అయితే అంతలా చెప్పినా వాడు వినలేదా? హ్వాంగ్ థాంగ్సు, ఆ హ్వాంగ్ థాంగ్సుని జిన్వు కన్నా ముందు మనమే కనిపెట్టాలి. ఇదే టైంలో డాంగ్సు జిన్హోని చిత్ర హింసలు పెడుతూ సంతోషపడుతుంటాడు. తిరిగి మన హీరో జిన్వు దగ్గరికి వస్తే జిన్వు కోపంతో రగిలిపోతూ సిటీ మొత్తాన్ని గమనిస్తూ తన షాడోలో జిన్హోని కనిపెట్టే క్షణం కోసం ఎదురు చూస్తుంటాడు. అలా ముందుగా జిన్హోని స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు తీసుకెళ్లారని జిన్చుల్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న జిన్వు ఒకవేళ తను గతంలో చంపిన హ్వాంగ్ థాంగ్సు తమ్ముడైన హ్వాంగ్ థాంగ్సు ఇదంతా పగ సాధించడానికి చేస్తున్నాడా అనుకుంటాడు. అయితే గతంలో జిన్చుల్ గారు నాకు ఇచ్చిన హెచ్చరిక నిజం కాబోతుందా? నేనప్పుడు వాడిని చంపినందుకేం ఫీల్ అవ్వట్లేదు. అప్పుడు నేను జిన్హోపై ఇంకొక షాడోని పెట్టుంటే అసలు ఇలా జరిగేదే కాదు. వాడికి ఏమైనా అయ్యిందంటే అనుకుంటూ జిన్వు కోపంతో రగిలిపోతుంటాడు. వాడి గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్. వాడికి చావాలనుందా? లేదు. వాడొక ఎస్ ర్యాంక్ హంటర్. వాడికి సాంగ్ జిన్వు శక్తికి తన శక్తికి మధ్య ఉన్న తేడా తెలుసు. అయినా వాడిలా చేశాడంటే వాళ్ళ గొడవలో నేను కలగ చేసుకోవాలని ఇదంతా చేస్తున్నాడా? నా మంచితనాన్ని ఇలా వాడుకోవాలనుకుంటున్నాడా? లోరా, వాడి గురించి ఏమైనా తెలిసిందా? గత నెల రోజులుగా తను వెళ్ళిన మార్గాలని పరిశీలిస్తే ఈ రోజు తను వెళ్ళిన దారి మాత్రం ఒక చోట పూర్తిగా మారిపోయింది. అయితే మనోళ్ళందరినీ అక్కడికే వెళ్ళమను. నేను కూడా అక్కడికే బయలుదేరతా. ఇదే టైంలో స్కావెంజర్స్ గిల్డ్లో ఉన్న 100 మంది హంటర్లు ఒకేసారి బయలుదేరుతున్నారని తెలుసుకోవడంతో జిన్వు ఇంకా థామస్ మధ్య యుద్ధం జరగబోతుందని హంటర్స్ బ్యూరో నుంచి చాలామంది దానిని ఆపడానికి బయలుదేరతారు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన అందరికీ తెలిసిన డ్రాగన్ బాల్ సిరీస్లో రాడిట్స్ పిక్కలోని మొదటిసారి కలుసుకున్నప్పుడు పిక్కలో పవర్ లెవెల్ ఎంత అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 322. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్.
ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే ఎక్కడో ఒక పాడుపడ్డ పాత ఫ్యాక్టరీలో జిన్హోని హింసిస్తున్న డాంగ్సు దగ్గరికి వస్తాం. వీడిని ఇంతలా కొట్టడం ఏం పర్లేదా? నేను వీడినేం చంపనులే. వీడి నుంచి నేను కేవలం ఒక్క విషయం తెలుసుకోవాలనుకుంటున్నా. గిల్డ్ మాస్టర్ నన్ను జిన్వుతో ఆటలాడద్దన్నారు, కానీ నేను అసలు ఎప్పుడూ జిన్వుతో మొదలు పెట్టేవాడినే కాదు. ఎందుకంటే నేను తెలుసుకోవాల్సిన సమాధానం చెప్పడానికి ఇంకొకడున్నాడు కదా. ఆ రోజున అన్నయ్యకి ఏం జరిగిందో చెప్తే వీడిని వదిలేస్తానని చెప్పాను. వీడి నోటి నుంచి నేను వినాలనుకుంటుంది ఒక్కటే, సాంగ్ జిన్వుని అన్నయ్యని చంపాడు. ఆ మాటలు వీడి నోటితో విన్నాక నాకిక వీడితో ఏ పని ఉండదు. రేయ్ లెగరా, లెగమని చెప్తున్నా కదా. నిజంగానే వీడు పేరుకి తగ్గట్టే ఒక ట్యాంక్, లేకపోతే ఎప్పుడో చనిపోయేవాడు. ఇంత బలహీనంగా కనిపించే వీడు ఇంతసేపు వరకు ఏం మాట్లాడకుండా ఉన్నాడంటే ఆశ్చర్యమే అంటూ జిన్హో తలని స్తంభానికేసి కొడతాడు. రేయ్ వినరా, నువ్వు ఎంత గింజుకున్నా నిన్ను నేను చంపను. నా పక్కనున్న వీడిని చూస్తున్నావు కదా, వీడు చాలా మంచి హీలర్. నువ్వు చేస్తావన్న ప్రతిసారి వీడు నిన్ను హీల్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు నాకు కావాల్సింది చెప్పే వరకు ఈ నరకం నుంచి బయటపడలేవు. అంతేకాక మనం ఇప్పుడున్నది 5 ఏళ్ళగా మూతపడిన ఫ్యాక్టరీలో. నువ్వు ఎంత గింజుకొనరిచినా నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. కాబట్టి నువ్వు త్వరగా నేను వినాలనుకుంది చెప్తే మంచిది. పీకో. ఏమన్నావు? రే ఏం పీక్కుంటావో పీక్కోరా అనడంతో కోపం వచ్చిన డాంగ్సు జిన్హోని ఆ ఇనప స్తంభానికేసి కొడతాడు. కానీ ఎంత హింసించినా మన జిన్హో నోరెప్పడు. తనని హింసిస్తున్న డాంగ్సుని చూస్తే జిన్హోకి వాడి అన్నయ్య గుర్తొస్తాడు. ఇదే టైంలో డాంగ్సు ఆ ఫ్యాక్టరీకి చేరుకున్న జిన్వు షాడోని గమనిస్తాడు. కానీ అది దగ్గరలో ఎక్కడో డంజన్ బ్రేక్ అవ్వడం వల్ల బయటపడిన ఆర్కేమో అనుకొని దాని కథని ముగించడానికి ఫుల్ పవర్తో డాంగ్సు దానిని అటాక్ చేయబోతాడు. కానీ వెంటనే ఆ షాడో ఆర్క్ తనున్న లొకేషన్ని జిన్వుకి తెలియచేస్తుంది. ఇదే టైంలో జిన్వు వాళ్ళ మదర్ మొదటిసారి అమెరికాకి వెళ్ళిన తన కొడుకు జిన్వు ఎలా ఉన్నాడో అని కంగారు పడుతుంటే తనని గమనిస్తున్న బేరు, రాజమాత ఆయనకి ప్రమాదం వచ్చిందంటే ఈ ప్రపంచానికి ప్రమాదం వచ్చినట్టే. అలా బేరు అందరితో కలిసి టీవీలో కనిపిస్తున్న జిన్వుని చూసి మురిసిపోతుండగా సడన్గా భయంకరమైన ఎనర్జీని ఫీల్ అవుతాడు. ఈ ఫీలింగ్ని నేను ఇంతకు ముందే ఫీల్ అయ్యాను. ప్రభు చాలా కోపంలో ఉన్నారు అంటుండగా జిన్వు మిగిలిన హంటర్స్కి అటాచ్ చేసిన షాడోలు కూడా వాళ్ళ మాస్టర్ కోపాన్ని ఫీల్ అయ్యి భయంతో షేక్ అవుతున్నట్టు మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో డాంగ్సు కోసం వెతుకుతున్న థామస్ ఆండ్రే అప్పటికే చాలా ఆలస్యమైపోయిందని గ్రహించడంతో తను వెళ్తున్న కారిడోర్ని పగలగొట్టి మరీ డాంగ్సు ఉన్న లొకేషన్ వైపు దూసుకెళ్తాడు. ఇదే టైంలో అప్పటికే జిన్వు తన షాడో ఎక్స్చేంజ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఒక్క గుద్దుకే డాంగ్సుని నేల నాకించేస్తాడు. జిన్వు ఇచ్చిన మాస్ ఎంట్రీని చూసి దెబ్బకి వాడి మనుషులు షాక్లో ఉంటే జిన్హో ముఖంపై చిరునవ్వు వస్తుంది. ఇక లేట్ టైం చెయ్యకుండా జిన్వు తన పోషన్స్తో జిన్హోని హీల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జిన్హో హెల్త్ 10% కన్నా తక్కువగా ఉండడంతో తనని హీల్ చేయడం కుదరదు అని సిస్టమ్ తెలియచేస్తుంది. మీ ఇద్దరిలో ఎవరైనా హీలర్ ఉన్నారా? మర్యాదగా జిన్హోని హీల్ చేయండి. మాకు కొరియన్ మాట్లాడడం రాదు. వాడు మిమ్మల్ని ఆ బచ్చాగాడిని హీల్ చేయమంటున్నాడు. మా నిద్రం కలవడం
ఇదే మొదటిసారా సాంగ్ జిన్వు? నేను ఆఖరిసారిగా అడుగుతున్నా, వాడిని హీల్ చేయండి. నేను ఆఖరిసారిగా అడుగుతున్నా, వాడిని హీల్ చేయండి. దానికోసం ముందు నువ్వు మా బాస్ని ఒప్పించాలి అంటుండగా మన జిన్వు తన చేత్తో వాడి తలని ఆ స్తంభానికేసి బాది ఒక్క దెబ్బకే ఓడిస్తాడు. నువ్వు కూడా ఒక హీలర్వేనా? హే మిస్టర్ హ్వాంగ్, ఇది సాంగ్ జిన్వుకి సంబంధించిందని మీరు ముందే ఎందుకని చెప్పలేదు? నువ్వు హీలింగ్ మ్యాజిక్ వాడగలవా అని అడుగుతున్నా. లేదు నేను అంటుండగానే జిన్వు తన రూలర్స్ అథారిటీతో వాణ్ణి నేల కంటించేస్తాడు. నాకు తెలుసురా, నా అన్న హ్వాంగ్ డాంగ్సూక్ని చంపింది నువ్వే కదా. అన్నా జాగ్రత్తగా ఉండండి, వాడు హ్వాంగ్ డాంగ్సూక్ తమ్ముడు, హ్వాంగ్ డాంగ్సూక్. జిన్హో ఇంకేం మాట్లాడుకో. అలా మొత్తానికి డాంగ్సు జిన్వు ఎదురుగా వచ్చి, సమాధానం చెప్పరా, నా అన్నయ్యని వాడి స్క్వాడ్ని చంపింది నువ్వే కదా, వాడి దగ్గరికి నువ్వే స్వయంగా వెళ్ళడుగు అనడంతో డాంగ్సు కోపంతో రగిలి ఫుల్ పవర్తో జిన్వుని అటాక్ చేసిన జిన్వు ఈజీగా తప్పించుకొని ఇచ్చిన ఒక్క పంచుకే డాంగ్సు రక్తం కక్కుకొని దూసుకెళ్ళి గోడకి గుద్దుకుంటే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఆ ఒక్క పంచ్ వల్ల డాంగ్సు గోడల్ని బద్దలు కొట్టుకుంటూ వెళ్ళి స్టీల్ పైప్కి సొట్ట పెట్టి మరీ దానికి అంటుకుపోతాడు. అయినా కోపంతో రగిలిపోతున్న డాంగ్సు జిన్వు ఎక్కడా అనుకుంటుండగా జిన్వు సడన్గా తన పక్కన ప్రత్యక్షం అవ్వడంతో అటాక్ చేద్దామనుకుంటే జిన్వు స్టైల్గా ఏదో పులి పంజా విసిరినట్టు ఆ డాంగ్సు మొఖాన్ని ఆ ఇనప పైపుకేసి అంటించేస్తాడు. ఇంకా తన కోపం తీరని జిన్వు ఆ డాంగ్సు గడి తల పట్టుకొని ఆ పైపుకేసి దన్ దన్ అని బాదుతానే ఉంటాడు. కానీ ఇదే టైంలో సడన్గా థామస్ ఆండ్రే ఎంట్రీ ఇస్తాడు. నేను వాడికి ముందే నీతో ఆటలాడొద్దని హెచ్చరించా. హ్వాంగ్ డాంగ్సు ఇంకా బతికే ఉన్నాడా? ఇప్పటికి ఉన్నాడు. ఓ, నువ్వింకా సమాధానం ఇచ్చే స్థితిలోనే ఉన్నావే. అయితే మనం మెల్లగా మాట్లాడి తేల్చుకుందాం. వాడిని వదిలేయి. అప్పుడు నువ్వు చేసిందంతా నేను పూర్తిగా మర్చిపోతా. నేను దానికి ఒప్పుకోకపోతే అప్పుడు నేను ఇలా మర్యాదగా అడగడం ఆపి నా దారిలో నాకు కావాల్సింది బలవంతంగా చేయించుకుంటా. మంచిది, అయితే రా చూసుకుందాం. ఎస్, నాకు కావాల్సింది ఇదే. నీకిప్పుడు కలగ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు థామస్. ఇక త్వరగా నా కోసం ఆ సాంగ్ జిన్వుని చంపేయి. వాణ్ణి ముక్కలు ముక్కలుగా చీల్చేయి. నీకు నేనెవరో తెలుసా? నువ్వెవరనేది ఇక నాకు అనవసరం. వీడికి నేను ఎవరో తెలిసినా నాతో పోరాడడానికి సిద్ధపడుతున్నాడా? ఇక్కడ మనకి థామస్ గతంలో ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడని, మొదటి నుంచి ఏం లేకపోవడంతో చుట్టూ శత్రువులతో పోరాడుతూ పెరిగాడని, కానీ హంటర్గా ఎవేకెన్ అవ్వడంతో తనకి వచ్చిన శక్తి వల్ల తను అప్పటి వరకు పోరాడిన ఎన్నో యుద్ధాల వల్ల తను తెలుసుకుంది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి బలం, డబ్బు, ఇంకా అధికారమని. వాటన్నిటినీ సంపాదించుకొని అసలైన రాజులా ఎదిగాడని, తనకి అడ్డొచ్చిన వాళ్ళు ఎవరినైనా పూర్తిగా అంతం చేశాడని, తనకి తెలిసిన ధర్మం హింస అని మనకి రివీల్ అవుతుంది. అందరిలానే జిన్వుని కూడా తన బలంతో జయించొచ్చని అటాక్ చేస్తాడు. ఇదే టైంలో అమెరికన్ హంటర్స్ బ్యూరో వాళ్ళు, అలానే స్కావెంజర్స్ గిల్డ్లో హంటర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. కానీ వాళ్ళు చూసింది జిన్వు థామస్ల యుద్ధం వల్ల రిలీజ్ అవుతున్న భయంకరమైన ఎనర్జీని. అలా అందరూ ఎంతో శక్తివంతుడుగా ఒక నేషనల్ హంటర్గా భావిస్తున్న థామస్సే జిన్వు అటాక్కి దూసుకుంటూ రావడం చూస్తారు. ఇక దానితో
థామస్ తన మనుషుల్ని ఆపి హంటర్స్ బ్యూరోని కలగచేసుకోవద్దని చెప్పి ఇక సీరియస్ అవ్వడానికి డిసైడ్ అవుతాడు. ఇదే టైంలో జిన్వు తన జనరల్ ఈగ్రిస్తో జిన్హోని ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి కైసెల్తో పంపుతాడు. ఇకంతే తన శక్తితో తన గిల్డ్ మొత్తాన్ని బలపరిచిన థామస్ ఆండ్రేకి తన షాడో ఆర్మీ మొత్తాన్ని సమన్ చేసి యుద్ధానికి సిద్ధమైన మన హీరో జిన్వుకి ఒక భయంకరమైన యుద్ధం మొదలవ్వబోతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ యుద్ధంలో ఏం జరుగుతుందో, జిన్వు స్కావెంజర్ స్కిల్తో జరగబోయే యుద్ధంలో గెలుస్తాడో లేదో, హ్వాంగ్ డాంగ్సు పరిస్థితి ఏమవుతుందో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన సోలో లెవెలింగ్ స్టోరీని మాన్వాలా అడాప్ట్ చేసింది ఎవరో తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.